వాళ్ళకి ఒక రూల్స్ అన్నవి చేయడం జరిగింది. మరి రిపీటెడ్గా కూడా మనకు ప్రజావాణిలో పబ్లిక్ వచ్చి దివ్యాంగులు వచ్చి మాకు జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు అని కూడా మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఒక జాబ్ మేళా వంటిది ఏర్పాటు చేసి ప్రైవేట్ కంపెనీస్ అండ్ మన దగ్గర ఉన్న దివ్యాంగులతో ఒకసారి ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం జాబ్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దామని ఈ జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. చెప్పిన వెంటనే అది తక్కువ టైంలో ఆర్గనైజ్ చేసినందుకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే యూత్ ఫర్ జాబ్స్ కూడా ముందుకు వచ్చి జాబ్ మేళా ఆర్గనైజ్ చేసి కంపెనీస్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు యూత్ ఫర్ జాబ్ ఆర్గనైజేషన్ అలాగే వాళ్ళ మేనేజర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 12 కంపెనీస్ 200 జాబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి ఈరోజు కంపెనీస్ మన ముందుకు రావడం జరిగింది. 150 మంది వరకు కూడా దివ్యాంగులు వివిధ క్వాలిఫికేషన్స్లో వాళ్ళు ముందుకు వచ్చారు. మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వీఆర్ సీకింగ్ జాబ్స్ అని. కాబట్టి ఈరోజు జరిగే దాంట్లో మ్యాక్సిమం ప్లేస్ అయ్యే విధంగా కంపెనీస్ కూడా సహకరించాలని కోరుతున్నాను. ఎవరైతే ఈరోజు దివ్యాంగులు వచ్చారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫర్దర్గా ఈ జాబ్ మేళాస్ అనేవి మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ 3 months or 6 months రెగ్యులర్గా కండక్ట్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా, అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి సరిపోయే జాబ్స్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేవి మ్యాక్సిమం కొంచెం మన సంగారెడ్డి జిల్లాలోనే చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఓవర్ 5,000 to 6,000 ఇండస్ట్రీస్ మన జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి యూత్ ఫర్ జాబ్స్ వాటిని కోరడం ఏమంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో మనం జాబ్ ఓపెనింగ్స్ చూపించగలిగితే వాళ్ళకి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఇంటి నుంచి వెళ్ళడం అంతా కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం కండక్ట్ చేసే దాంట్లో మన జిల్లాలో దగ్గరలో ఉన్న కంపెనీస్లో చూసే విధంగా ప్లాన్ చేయాలి. అలానే ఇండస్ట్రీస్ ఎవరైతే వచ్చారో మీ అందరూ కూడా కంపల్సరీ 5% అన్నది దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తూ మీరు కూడా ఇంకా కూడా ముందుకు రావాలి. మీ కంపెనీస్లో తప్పకుండా దివ్యాంగులకు ఆపర్చునిటీ ఇవ్వాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రెస్ లో కూడా ఎలక్ట్రానిక్ మీడియాస్ లో అలాగే ప్రింటింగ్ ప్రెస్ లో కూడా ఆల్టర్నేట్ గా మెసేజ్ ఇస్తూ ఉండడం వల్ల చాలా మంది కూడా వచ్చారు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఆబ్సెంట్ ఉండి ఉన్నట్లయితే వీళ్ళైతే వాళ్ళకు కూడా ఫోన్ చేసి రప్పించండి. ఇప్పటి వరకు 150 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈవినింగ్ వరకు మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు మీకు ఎలాంటి జాబ్ సూట్ అవుతుంది అనేది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఉండి ఆ రిజల్ట్ కూడా తీసుకొని వెళ్ళాలని